సబ్జెక్ట్ మీద మనము మాట్లాడబోతున్నాము. మా మెడికల్లో వచ్చేసరికి విలేజ్ లో అంటే కనే అర్హత దంపతులు అంటే పిల్లలు అనేది అర్హత గల దంపతులు అంటే కనే పిల్లలు ఎవరు వస్తారు? 15 to 49 ఇయర్స్ వాళ్ళు వస్తారు కనే వాళ్ళు. ఆ పిల్లలకి గర్భం దాల్చిన వెంటనే మా ఆరోగ్య కేంద్రంలో నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న తర్వాత మీకు మదర్ ఐడి అనేది ఒకటి వస్తుంది. ఇప్పుడు మొత్తం ఇంతకుముందు రిజిస్టర్లో రాస్తుంటే కానీ ఇప్పుడు మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అయింది. ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అన్ని వసతులు కల్పిస్తున్నారు. ఇంతకుముందు కేసీఆర్ కిట్ ఉండే, ఇప్పుడు ఎంసీహెచ్ అని పెట్టిందని మదర్ అండ్ చైల్డ్ హెల్త్ అని. ఆ కేసీఆర్ ఎట్టు పోయింది, ఎంసీహెచ్ అని పెట్టారు. విలేజ్లో గర్భవతులు బాలింతలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తప్పకుండా గర్భం దాల్చిన వెంటనే ఆశా కార్యకర్తలకు విలేజ్లో సిస్టర్స్కు అందరికీ పేరు నమోదు చేసుకొని మదర్ ఐడి అని ఒకటి ఉంటుంది. దాని ప్రకారంగా మీకు ఇంజెక్షన్స్ కానీ ఏవైనా కానీ ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుంది. టీటీ అనేది ఎందుకు తీసుకోవాలంటే గర్భం దాల్చిన వెంటనే 3 నెలలకు టీటీ తీసుకోవాలి. అబార్షన్ కాకుండా అంటే రక్తస్రావం కాకుండా పిండం డెవలప్మెంట్ కోసం టీటీ తీసుకుంటారు. అబార్షన్స్ కాకుండా టీటీ తీసుకుంటారు. ఖచ్చితంగా ఒక టీటీ కాగానే ఇంకో టీటీ కంపల్సరీ 1 month గ్యాప్ తోటి తీసుకోవాలి. మళ్ళీ పిల్లకు మళ్ళీ గ్యాప్ మెథడ్ పాటించాలి. 1 child కాగానే 1.5 year అయినా 2 years గ్యాప్ మెథడ్ పాటించాలి. ఈ పాప పెరగడం లేదు, మళ్ళీ ఇంకో పాప ప్రెగ్నెన్సీ అయితే తల్లికి బిడ్డకు చాలా కష్టాలు ఉంటాయి. ఎందుకంటే పాప 3 years అయిన తర్వాతనే మళ్ళీ ఇంకొక చైల్డ్ కోసం అవకాశం ఇచ్చుకోవాలి. ఎందుకంటే తల్లి అనారోగ్య పరిస్థితిలో ఉంటుంది, పుట్టిన పాప కూడా అనారోగ్య పరిస్థితి మళ్ళీ ప్రెగ్నెన్సీ కాగానే. అందుకే పాపకు మధ్యలో ఎడమ అనేది ఖచ్చితంగా పాటించాలి. మళ్ళీ టీకాల విషయం వచ్చేసరికి డెలివరీ కాగానే హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ కావాలి, ప్రైవేట్లో కావద్దు. ఎందుకంటే ఇప్పుడు మనకు అంతా మొత్తం గవర్నమెంట్లోనే డెలివరీ కావాలని గవర్నమెంట్ ఉద్దేశము. ఎవరైతే గర్భవతులు గర్భం దాల్చిన వెంటనే మొత్తము టీటీ ఇంజెక్షన్స్ మొత్తం బాలంత అయ్యే వరకు ఏఎన్ఎంస్ దగ్గర, ఆశాల దగ్గర, అంగన్వాడీ టీచర్ల దగ్గర మొత్తం అన్ని సేవలు యూజ్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ కావాలి. డెలివరీ అయిన తర్వాత పుట్టిన పిల్లకు జీరో పోలియో అంటే పుట్టిన పిల్లకు జీరో పోలియో ఎందుకు ఇస్తారంటే వాళ్ళకు పక్షవాతము, కాళ్ళు చేతులు పడిపోకుండా జీరో పోలియో ఇస్తారు. మళ్ళీ హెపటైటిస్ అడుగులో ఉన్నప్పుడు పాపకు ఏదైనా మనం తినే ఆహార వస్తువులు, నూనె పదార్థాల వల్ల హెపటైటిస్ అంటే కామన్ వ్యాధి రాకుండా హెపటైటిస్ ఇంజెక్షన్ ఇస్తారు. ఇవి రెండు చాలా ముఖ్యము. బీసీజీ ఎందుకంటే బీసీజీ భుజంకి ఇస్తారు. ఎందుకంటే బీసీజీ ఎందుకు ఇస్తారు అనేది మీకు అవగాహన లేదు. బీసీజీ టీబీ రాకుండా పుట్టిన పాపలకు బీసీజీ ఇస్తారు టీకా. దీన్ని టీకా అంటారు. రెండవది వచ్చేసి 1.5 month నుంచి 45 days నుంచి 45 రోజుల నుంచి తొడలకు కోరింత దగ్గు, ధనుర్వాతము, ఊపింగ్ కఫ్ అంటే ఇక్కడ మమ్స్ గౌద బిల్లలు వస్తాయి చూడండి, అట్లాంటి డిసీజ్ రాకుండా 1 month గ్యాప్ తోటి ఇంజెక్షన్స్ ఇస్తారు. మళ్ళీ 3 ఇంజెక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 10 months అంటే 9 months కంప్లీట్ అయ్యి 10 నెలలు పడ్డాగానే మళ్ళీ 10 నెలలు చూపిస్తారు. అదెందుకంటే తట్టమ్మ రాకుండా. ఇప్పుడు ఒక పాపకు తట్టు వచ్చింది అనుకోండి, ఆ ఇంజెక్షన్ తీసుకోకపోవడం వల్ల నెగ్లిజెన్స్ వల్ల తట్టు అనేది వస్తుంది. ఆ తట్టు వస్తే ఇంకొక పాపకు తొందరగా ఇన్ఫెక్ట్ కాకుండా ఈ మిజిల్స్ అనేది ఖచ్చితంగా ఏ పిల్లలకైతే అర్హులు ఉంటుందో ఆ పిల్లలకి మా దగ్గర లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ప్రకారం మా ఆశాలు విలేజ్లో అవి చెప్తారు తల్లులకు. దాని ప్రకారం మిజిల్స్ అంటే 30 ఇంజెక్షన్ ఇచ్చుకోవాలి. ఒకవేళ ఇప్పించకపోతే తట్టమ్మ అనేది వ్యాధి వస్తుంది. మళ్ళీ సంవత్సరంన్నరకు మళ్ళీ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఈ విధంగా మనము పుట్టినప్పటి నుండి 5 years వరకు అంటే 5 సంవత్సరాల వరకు, 5 ఏళ్ళకి ఎందుకు ఇంజెక్షన్ ఇస్తారంటే పిల్లలు నడవంగా పడిపోతారు, ఫిట్స్ వస్తాయి, మూర్ఛ రోగం అంటారు చూడండి, అట్లాంటి డిసీజ్ రాకుండా ఇది 5 years ఇంజెక్షన్ ఇస్తారు. 10 years పిల్లలకి టీటీ ఇస్తారు. 10 years అంటే 10 సంవత్సరాల పిల్లలకి టీటీ ఇంజెక్షన్ ఇస్తారు. అది ఆడనే కానీ మగనే కానీ. మళ్ళీ 16 years అంటే 16 సంవత్సరాలకు మళ్ళీ టీటీ ఇస్తారు. ఇది ఎందుకు ఇస్తారంటే మూర్ఛ వ్యాధి అంటే ఇక పొంగ పడిపోతారు, మూర్ఛ వ్యాధి వచ్చి సొల్లు గారుతారు చూడండి, అట్లాంటి డిసీజ్ రాకుండా టీటీ అనేది ఇస్తారు. ఈ విధంగా మా యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ మీ విలేజ్లో మేము మీకు ప్రజాసేవ అంటే మీకు అందిస్తున్నామంటే డిపార్ట్మెంట్ మా నుండి మీకు ఇట్లాంటి సేవలు గ్రామంలో మా ఏఎన్ఎంస్, మా ఆశాలు మేమందరము కలిసి మీకు గ్రామం కోసము మీకు కన్యా అర్హతలు, బాలింతలకు ఇట్లాంటి సేవలు మేము అందిస్తే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ.